హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి పిల్లలకి ఎంతో నచ్చే మురి లడ్డు ఫ్రెండ్స్. ఆ మురి లడ్డుని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. మన మురి లడ్డుకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు ఇక్కడ బెల్లాన్ని తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో ఒక 3 కప్పుల వరకు మురిలను తీసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని ప్రాంతాల్లో మురుమురా అని కూడా వీటిని అంటారు కదా. అలాగే ఇప్పుడు ఇందులోకి కాస్త నెయ్యిని, కాస్త యాలకుల పొడిని కూడా తీసుకుందాం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన మురి లడ్డు తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం తీసుకున్న 3 కప్పుల మురిలను ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మురి మొత్తం క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. మురిలను పట్టుకుని తుంచి చూస్తే ఈ విధంగా పౌడర్ లాగా అవ్వాలి. అలా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ సేమ్ అదే కడాయిలోకి మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళని యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే సరిపోతుంది. ఇలా బెల్లం కాస్త కరిగిన తర్వాత 1 టీ స్పూన్ అంత నెయ్యిని, అలాగే కాస్త యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని ఇది మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన బెల్లం పాకం అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మురిలను వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ఉండల్లాగా చుట్టుకోవాలి. చేతికి కాస్త నీళ్ళను కానీ నెయ్యిని కానీ రాసుకుని అప్పుడు ఉండలాగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి, అప్పుడే ఉండలాగా అవుతుంది. ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా చుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చేస్తుంటేనే పిల్లలు మొత్తం ఖాళీ చేస్తారు. ఈ విధంగా బాగా చుట్టుకుంటే మన మురి లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఏంటి ఇన్ని ఉన్నాయని చూస్తున్నారా? నేను చేస్తుండగానే మా పిల్లలు సగం ఖాళీ చేశారు ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసం ఈ మాత్రమే మిగిలాయి. సో ఈజీ అండ్ టేస్టీ హెల్దీ అయిన మురి లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో లడ్డు టేస్ట్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసి డెఫినెట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. అలాగే టేస్టీ, ఈజీ, హెల్దీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి.